అసోం రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని ముంచేశాయి. తాజాగా బంగ్లాదేశ్లో తీరం దాటిన వాయుగుండ ప్రభావం అసోంపై భారీగా పడింది. కుండపోత వర్షాల వల్ల నీరు రోడ్లపై చేరింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక భారీ వర్షాల కారణంగా అసోంలో భారీ వరదలు వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అధికారులు కూడా అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కడ చూసినా రోడ్లు, వీధులు అంతటా నీటితో నిండిపోయాయి. నడుంలో దాకా నీళ్లు నిలిచిపోయాయి. అయితే వానలు మాత్రం ఇంకా పడుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై నడుం వరకు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నడుస్తూ వెళ్లేవారికి ఏది రోడ్డో ఏది నాలనో తెలియట్లేదు. గౌహతి నగర్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమై స్తంభించింది. ఇవాళ కూడా అసోంకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కుండపోత వర్షాలతో పాటు భీకరమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక గౌహతిలోని అనేక రోడ్లు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు చీకట్లో ఉంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఆగిపోయిన వాహనాలతో ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని, కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం గౌహతిలోని నీటితో నిండిన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించింది. ప్రభుత్వం అత్యవసర సహాయ బృందాలను రంగంలోకి దింపి నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. మరో 3 రోజులు అసోంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.